7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు చేసుకుంటున్న కూటమి అభ్యర్థులు. Counting is going on. It is a tsunami. People are fed up with Jagan Mohan Reddy. Last 3 years, and in NDA, we are sweeping more than 150 seats, and vote share difference is about 17 to 18%. 17 to 18% as of now. It may come down 1% or it may go down 1%. Thank you. Thank you, sir. పెందుర్తి నియోజకవర్గం ఏదైతే అనకాపల్లి పార్లమెంట్లో ఉందో ఆ కౌంటింగ్ చూసి రావడం జరిగింది, అక్కడ పరిశీలించడం జరిగింది. ఇప్పటి వరకు 4 రౌండ్లు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 60,000 పైచిలకు 4 రౌండ్లకు మెజారిటీ ఉంది. ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. నేను అనుకోవడం మధ్యాహ్నం 3-4 గంటలకల్లా కౌంటింగ్ అయిపోతుంది. ఏదైతే మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేక ఓటు చీలకూడదు అని గట్టిగా చెప్పాడో, ఈరోజు ఆయన ఏదైతే చెప్పాడో అది జరిగి తీరింది. కేవలం ఆయన ఒక పట్టుదలతో ఈ కూటమి కావాలి అని కోరుకున్న దానివల్ల ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాన్ని చూసి ఈరోజు దాదాపు 150 పైచిలకు అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు మెజార్టీలో ఉన్నారు. నేను అనుకోవడం జగన్ పార్టీ కన్నా జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఇప్పుడుండే ఫలితాలను బట్టి తెలుస్తుంది. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్, థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు నరేంద్ర మోడీజీ. తెలంగాణలో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు. విశాఖ ఋషికొండపై టీడీపీ జెండా ఎగరవేసిన టీడీపీ శ్రేణులు.
నుంచి బయటికి వెళ్లిపోతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ. నర్సరావుపేట కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. పేరు నాని ఇంటి వద్ద భారీ బందోబస్తుతో పోలీసులు పహార్. కొమరంభీం జిల్లాలో కురిసిన వర్షానికి వాగుపై వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.